స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన గ్రావిటా ఇండియా లిమిటెడ్ కంపెనీ స్టాక్ ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపించింది. గత వారం చివరి ట్రేడింగ్ లో ఏకంగా 12% మేర పెరిగింది. ఈ స్టాక్ కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారని చెప్పుకోవచ్చు. ప్రముఖ ఇన్వెస్టర్ ఆశీష్ కచోలియాకు ఈ కంపెనీలో 2.15% వాటా ఉంది. అలాగే 2024 మార్చి నెలలో ఈ కంపెనీలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ వాటాను పెంచుకున్నారు. గత వారంలో ఈ స్టాక్ 20% మేర పెరిగింది. మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆశీష్ కచోలియాకు గ్రావిటాలో 14,84,399 షేర్లున్నాయి. ఒక్కో షేరు శుక్రవారం నాటి ట్రేడింగ్ లో 164.85 మేర పెరిగింది. దీంతో ఆయనకు ఒక్కరోజే ఏకంగా 24.47 కోట్ల లాభం వచ్చినట్లయింది. అలాగే ఈ స్టాక్ గత ఏడాదిలో 150% రిటర్న్స్ అందించి మల్టీ బ్యాగర్ స్టాక్ గా నిలిచింది. అంతేకాదు గత 5 ఏళ్లలో చూసుకుంటే ఈ స్టాక్ 58 రూపాయల నుంచి 1520 రూపాయల స్థాయికి చేరింది. అంటే ఈ 5 ఏళ్లలో 2500% పెరిగింది. 1 లక్ష పెట్టి షేర్లు కొనుగోలు చేసిన వారికి ఇప్పుడు వాటి విలువ 25 లక్షలకు పైగా ఉంటుంది. అలాగే ఐపీఓ లిస్టింగ్ నుంచి చూసుకుంటే 15 ఏళ్లలో ఈ స్టాక్ 3300% పైగా లాభాలు అందించింది. గ్రావిటా ఇండియా లిమిటెడ్ త్రైమాసిక ఫలితాల్లో మంచి లాభాలను అయితే ప్రకటించింది. గత ఆర్థిక ఏడాది చివరి త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ 15.29% వృద్ధితో 863.41 కోట్లుగా నమోదు చేసింది. కంపెనీ ఆపరేషన్స్ ప్రాఫిట్ 97.05 కోట్లుగా అయితే ఉంది. నెట్ ప్రాఫిట్ 69.42 కోట్లుగా నమోదు చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ ప్రతిపాదికను చూసుకుంటే ఇది 8.4% అయితే పెరిగింది. ఈ కంపెనీ మన దేశంలో అతిపెద్ద లెడ్ ఉత్పత్తిదారుగా ఉంది. ప్రధానంగా లెడ్ రీసైక్లింగ్, అల్యూమినియం రీసైక్లింగ్, ప్లాస్టిక్ రీసైక్లింగ్, టర్న్ కి ప్రాజెక్ట్స్ చేపడుతూ ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి చూసుకుంటే 1635 వద్ద ఉంది. అలాగే 52 వారాల కనిష్ట స్థాయి 595.05 వద్ద ఉంది. ఈ కంపెనీ డివిడెంట్ ఈల్డ్ 0.34%గా ఉండగా పిఈ రేషియో 43.85గా ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ 10.41 వేల కోట్లుగా ఉంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ స్టే ట్యూన్డ్ టు న్యూస్ చిప్స్.